శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2024 సంవత్సరము జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ రాబోతుంది. ఇది తెలుగు వారికి పెద్ద పండుగ. ఈ పండుగను మనము 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాము. కొంతమంది 4 రోజులు కూడా జరుపుకుంటూ ఉంటారు. ప్రజలు అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ. మనము అన్ని పండుగలను కూడా తిథుల ఆధారంగా జరుపుకుంటూ ఉంటాము. కానీ సంక్రాంతి పండుగను మాత్రము సూర్యుడు ఆగమనము ఆధారంగా జరుపుకుంటూ ఉంటాము. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోనికి ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అనగా మకర రాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. అనగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉన్న తెలుగువారు కూడా అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు. మనము సంక్రాంతిని ఎలా చేసుకుంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో విశిష్టంగా ఆచరిస్తారు. అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే చీరను కట్టుకున్నట్లయితే వారికి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు నిండు నూరేళ్లు కూడా ఆయుష్ వస్తుంది. సంవత్సరం వరకు అంటే మళ్ళీ సంక్రాంతి పండగ వచ్చే వరకు కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లు ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్నట్లయితే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలోనే తెలుసుకుందాము. మనిషి మనుగడకు ప్రధానమైన కారణము ఈ విశ్వము. అలాంటి ఈ విశ్వంలో మనకి కనిపించే దేవుడు సూర్యుడు. సూర్యుడు గమనము ఈ జనవరి నెలలోనే మారుతుంది. అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి చేరుకుంటాడు. అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఈ సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగగా ఈ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే భోగి మంటలను వేసుకుంటారు. తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదురుగా రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజు కూడా ఇంటి ఎదురుగా పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పువ్వులతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడుతూ ఉంటారు. అనేక రకాలైన పిండి వంటలను చేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి కూడా తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలను చేయిస్తూ ఉంటారు. అంతేకాకుండా హరిలో రంగహరి అంటూ నడినెత్తిన పైనుండి నాసిక దాకా తిరుమని బట్టలతో కంచు గజ్జెలతో గల్లు గల్లుమని చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతల జోడి తలపై అక్షయ రాగి పాత్ర పట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు. సంక్రాంతి రోజున స్త్రీలు పసుపు కుంకుమ పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి యోగం కూడా ప్రాప్తిస్తుంది. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలు అంటూ ఉంటారు. మహారాణిలాగా ముందు భోగిని వెనుక కనుమని వెంట తీసుకుని చెలి కత్తెల మధ్య రాకుమార్తెలాగా సంక్రాంతి వస్తుంది. ఇదే రోజున పితృదేవతారాధన చేయడం వలన వారి శుభ ఆశీస్సులతో కుటుంబంలో దేనికి కూడా లోటు లేకుండా ఉంటుంది. ఇక 3వ రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజున కనుక
కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు. ఈ రోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసుకుని చిన్న పెద్ద అందరూ కూడా చాలా కోలాహలంగా గడుపుతారు. కనుమ పండుగ రోజు లక్ష్మీదేవిగా భావించే గోమాతకు పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అంతేకాక రైతులకు సహాయం చేసే ఎద్దులను కూడా ఈ రోజు పూజిస్తారు. ఈ 3 రోజులు పూర్తి అయిన తరువాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలను చేసుకుని జాతరను నిర్వహిస్తారు. ఇలా చేయడం వలన వాళ్ళ గ్రామంలోనికి ఎలాంటి దుష్ట శక్తులు కూడా అడుగు పెట్టవు అని వారి నమ్మకము. అంతేకాకుండా గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామదేవత కాపాడుతూ ఉంటుంది అని వారి నమ్మకము. ఈ 3 కాకుండా కొంతమంది 4వ రోజున ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండగను ఇలా 3 లేదా 4 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు అందరూ కూడా సాధారణంగా కొత్త బట్టలనే వేసుకుంటూ ఉంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో కొత్త బట్టలను ధరిస్తారు. భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగ భాగ్యాలను అనుభవిస్తారని నానుడు ఉంది. సంక్రాంతి రోజున ఎవరైతే కొత్త బట్టలను వేసుకుంటారో వారికి పెద్దల దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుమ రోజున కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు కూడా నూతన వస్త్రాలకు లోటు రాదు అని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈ 3 రోజులలోనూ కూడా కొత్త బట్టలను తప్పనిసరిగా వేసుకోవాలి. అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. అయితే ప్రత్యేకించి భోగి రోజు ఉదయము స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులను ధరించాలి. సంక్రాంతి రోజున గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. ఇక కనుమ రోజు ఆడవారు ఎరుపు రంగులో ఉండేది లేదా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించినట్లయితే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో ఆడవారు ఈ రంగులలో ఉండే చీరలను గనక ధరించడము చాలా చాలా మంచిది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడము మీకు చాలా చాలా మంచిని తీసుకుని వస్తుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తులలో నలుపు రంగు లేకుండా చూసుకోండి. నలుపు రంగు ఉండడము అంతా మంచిది కాదు. కాబట్టి ఈరోజు నలుపు లేని దుస్తులను ధరిస్తే మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలరు, సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలరు, కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలరు ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. ఇక గాజుల విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులలో గ్రీన్, పింక్ ఇంకా రెడ్ ఈ రంగులలో ఉన్న గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మీకు సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ రంగులలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. మళ్ళీ వచ్చే సంక్రాంతి అంటే సంవత్సరం వరకు కూడా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదులతో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని అన్నాన్ని తినలేరు, ఎందుకంటే కొత్త బియ్యం అరగవు. అందుకే బెల్లాన్ని జోడించి పరమాన్నాన్ని, అపాలు, అరిసెలు, చక్రాలు ఇలాంటివన్నీ చేసుకుని ఆ పిండి వంటలను తిన్నట్లయితే జీర్ణశక్తి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. సంక్రాంతి సమయంలోనే ఎక్కువగా అరిసెలు వంటి ఆహార పదార్థాలను వండుకుని తింటూ ఉంటారు. ఎందుకంటే వాటిలో నువ్వులను ఉపయోగిస్తారు. కాబట్టి సంక్రాంతి సమయంలో నువ్వులను వాడడం వెనుక ఆరోగ్యకరమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధిక పోషకాల వలన వంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మనం ఆహారంలో మామూలు సమయాలలో నువ్వులను ఎక్కువగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను వాడడం వలన
మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్లు అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.